దేశవ్యాప్తంగా చలి తీవ్రంగా పెరుగుతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. తెలంగాణలో చలి తీవ్రత అధికంగా ఉంది. గడిచిన 2 రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. సిర్పూర్లో 10 డిగ్రీలు, పొచ్చెరలో 11.8, కుంటాల 12, ర్యాలీ 13 డిగ్రీలు చొప్పున తెలంగాణలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మునిపెన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆయా జిల్లాలో చలిగాలుల తీవ్రత కూడా అధికంగా ఉంది. అయితే గాలి తీవ్రత కారణంగా చిరు వ్యాపారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పొగమంచు కారణంగా వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో వారం రోజుల పాటు వాతావరణం డ్రైగానే ఉంటుందని ప్రకటించారు. అటు ఏపీలోనూ క్రమంగా చలి తీవ్రత పెరుగుతోంది. అయితే ఏపీలో చలి తీవ్రత అధికంగా ఉంది. ఏజెన్సీ ప్రాంతాన్ని పొగమంచు కమ్మేసినట్టు కనిపిస్తుంది. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాయుడు, రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మెయిన్ గా ఏజెన్సీలు అయితే పొగమంచు దట్టంగా అలుముకున్నట్లు కూడా కనిపిస్తుంది. ఏంటి అప్డేట్స్? శంకరి, దేశవ్యాప్తంగా ఒక్కసారిగా గడిచిన 5-6 రోజులుగా టెంపరేచర్స్ అనేవి గణనీయంగా పడిపోవడం జరిగింది. దీనికి ప్రధానంగా ఏంటంటే ఉత్తర దిశ నుంచి వస్తున్నటువంటి గాలుల ప్రభావం అనేది ప్రధానంగా మనం చెప్పొచ్చు. దీని ప్రభావంతో ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలు 7 డిగ్రీల వరకు కూడా నమోదైనటువంటి పరిస్థితి. విశాఖ ఏజెన్సీలో ప్రధానంగా అరకు కావచ్చు, పాడేరు కావచ్చు, అటు లంబసింగ్ కావచ్చు, చింతపల్లి, డుంబురి కూడా ఈ ప్రాంతాల్లో చూసుకుంటే 7 నుంచి 8, కొన్ని చోట్ల 9, 10 డిగ్రీలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకుంటే అరకులో అయితే ఇప్పుడు అత్యల్పంగా దాదాపుగా 11 డిగ్రీలు నమోదైంది. వీటికి తోడు పొగ మంచు పడుతుంది, అలాగే పిండి మంచు అంటారు. ఈ రెండింటి వలన ఏంటంటే ఒక్కసారిగా మంచు దట్టంగా కురవడంతో పాటుగా వాహనాలు రాకపోకలకు అనేది తీవ్ర అంతరాయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది పిండి మంచు అంటే గుండెలా పడుతుంది, అది వెహికల్ రన్నింగ్లో వెళ్ళేటప్పుడు కూడా ఆ వాటర్ వెపర్లా పడుతుంది. దానివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే ఉందనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి ఇక్కడే కాకుండా అటు తెలంగాణలో కూడా మనకి ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మెదక్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, సో ఈ ఉత్తరాదిలో ఉన్నటువంటి ఉత్తర దిశలో ఉన్నటువంటి ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి 10-11 డిగ్రీలుగా నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ విశాఖలో ఏదైతే పాత అల్లూరు జిల్లాలో అయితే మాత్రం కనిష్టం 10 కన్నా ఇంకా తక్కువ డిగ్రీ 7 డిగ్రీల వరకు కూడా నమోదయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఉత్తరాదిని మనం చూసుకుంటే కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో -7 డిగ్రీలు, -7 డిగ్రీలు, 6 డిగ్రీలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకవైపు ఇప్పుడు అరేబియన్ సీలో ఒక లో ప్రెజర్ ఉంది, అలాగే ఇటు అండమాన్లో ఒక లో ప్రెజర్ ఉంది. సో దేశం అంతా మిగతా చూసుకుంటే దాదాపు పొడి వాతావరణమే ఉంది. ఎప్పుడైతే పొడి వాతావరణం నెలకొని ఉంది, ఈ సీజన్లో ఉత్తర దిశ నుంచి వచ్చేటువంటి విండ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మొత్తం దేశం అంతటా విస్తరిస్తాయి. ఈ విస్తరించడంతో పాటుగా ఫేవరబుల్ కండిషన్స్ అంటే అక్కడ లో ప్రెజర్స్ కానీ, హై ఆల్టిట్యూడ్స్ కానీ, అక్కడ కానీ ట్రఫ్లు కానీ ఇవేవి లేకపోవడం వలన సో ఆ విండ్ ప్యాటర్న్ అనేది మొత్తం దేశం అంతా కూడా విస్తరిస్తుంది. ఎక్కువగా ఏజెన్సీ, ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో సాధారణంగా ఏంటంటే హైట్ దాదాపుగా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సముద్ర మట్టాన్ని చూసుకుంటే హైట్ ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే కొంతవరకు ఇది పర్యాటకులకు కానీ వీళ్ళకి కానీ ఆహ్లాదాన్ని ఇచ్చినప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో సూర్యుడిని చూడడానికి దాదాపు 8-9 అయితే కానీ సూర్యుడు కనిపించేటువంటి పరిస్థితి అయితే లేదని స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు అక్కడ వాహనాల రాకపోకలకు కావచ్చు, లేకపోతే బయటికి రావడానికి కూడా 9-10 అయితే కానీ బయటికి రాలేనటువంటి పరిస్థితి. సాయంత్రం దాదాపు 3-4 నుంచి మళ్ళీ చలి తీవ్రత అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు విశాఖ సిటీలో కూడా తెల్లవారు 7-8 వరకు కూడా 7 గంటలకు రోడ్ల మీద పెద్దగా ప్రజలు ఎవరు తిరిగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే చలి తీవ్రత గత 3 రోజులుగా మనం చూసుకుంటే ఇక్కడ ప్రెజెంట్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లో టెంపరేచర్ తెల్లవారుజామున చూసుకుంటే దాదాపు 21-22 డిగ్రీలు ఉన్నటువంటి పరిస్థితి. నార్మల్గా ఈ టెంపరేచర్ క్యాజువల్ టెంపరేచర్ కూడా 26-27 ఉంటుంది. సో అది గడిచిన 2-3 రోజుల్లో 20-21 కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి. దీంతో ప్రజలు ఉదయాన్ని కానీ తెల్లవారుజామున కానీ బయటికి రాలేటువంటి పరిస్థితి. ఇది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇంకొక 3-4 రోజుల పాటు ఇలాగే పెరిగేటువంటి అవకాశం ఉంది. మరోవైపు మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఎక్కడైతే అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు లో ప్రెజర్ ఒకటి ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఫామ్ అయిన తర్వాత ఫర్దర్గా ఇంటెన్సిఫై అవుతుంది. బట్ ఇది యాడ్ అయితే మాత్రం ఖచ్చితంగా వర్షాలు కొంత పడతాయి, దానివల్ల చలి తీవ్రత కూడా కొంత ఉంటుంది. కేవలం ఇప్పుడు దేశవ్యాప్తంగా అంతా చూసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే అన్ని చోట్ల కూడా చలి తీవ్రత అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అది మరింతగా మరొక 1 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తుంది. జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమేణా పడిపోతున్నాయి. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా చలికి వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల పరిస్థితి కనిష్ట స్థాయికి చేరుకుంది. ప్రజలంతా కూడా చలికి బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చలి మంటలు వేసుకొని ఎక్కడికక్కడ గుడిలో కావచ్చు, అటవీ గ్రామాల్లో కావచ్చు ప్రజలందరూ కూడా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 9 గంటల వరకు కూడా ఎవరు బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఉదయం పూట ఇతర ఉపాధి కోసం కావచ్చు, ఇతర అవసరాల కోసం బయటికి వెళ్ళేవారు కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. ఓవైపు చలి తీవ్రత పెరగడం, మరోవైపు ఎదురుగా నేపథ్యంలో పూర్తిస్థాయిలో కూడా గజగజ వణుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం జాతీయ రహదారిపై ఉన్నాం. జాతీయ రహదారిపై రాకపోకలు కూడా ఇబ్బంది పాలవుతున్నారు. ముఖ్యంగా పొగమంచు కారణంగా మొత్తం కూడా వాహనాలు లైట్లు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా వెళ్తూ ఉన్నారు. మరోవైపు అటు ఆసిఫాబాద్ జిల్లాలో కావచ్చు, ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు అటవీ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి, అటవీ గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. దీని నేపథ్యంలో ప్రజలందరూ కూడా అవస్థ పాలవుతా ఉన్నారు. మరోవైపు అటు సింగరేణి కోల్బెల్ట్ ఏరియా అయిన మంచిర్యాల జిల్లాలో, నిర్మల్ జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు పొగమంచు, మరోవైపు చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ రహదారులన్నీ కూడా పొగమంచు కప్పేసిన నేపథ్యంలో ఉదయం 9 గంటల వరకు కూడా మొత్తం ఆ వాతావరణం అంతా కూడా చలితో కూడుకున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చలికి గజగజ వణుకుతా ఉంది. రాబోయే రోజుల్లో ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో మరే విధంగా ఉంటుందని చెప్పి కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. శ్రీనివాస్తో మాంతా యమునవతి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఇక సంగారెడ్డి జిల్లాలో ఏ విధమైన పరిస్థితి ఉందో తెలుసుకుందాం. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి పరశురాం సిద్ధంగా ఉన్నారు. పరశురాం, రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లాపై చలిపంజా విసిరిందనే చెప్పవచ్చు. గత 3 రోజులుగా సింగిల్ డిజిట్కే ఇక్కడ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో న్యాల్కల్, ముగడంపల్లి తదితర మండలాల్లోనూ అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మెదక్ జిల్లాలో కూడా మరోవైపు 10 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయినటువంటి పరిస్థితి. గత వారం రోజులుగా ఈ సీజన్ ప్రారంభంలో కొంత చలి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ కూడా గత వారం రోజులుగా ఏదైతే కార్తీక మాసం నుంచి గత వారం రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 3 రోజుల నుంచి మాత్రం సింగిల్ డిజిట్గా ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా న్యాల్కల్, కోహిర్ మండలాల్లో గత 5 ఏళ్ళుగా కూడా ఇక్కడ రాష్ట్రంలోనే అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ప్రస్తుతం మనం హైదరాబాద్ బాంబే జాతీయ రహదారిపై ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఈ సమయంలో కూడా తెల్లవారినప్పటికి కూడా రాత్రిని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాహనదారులంతా కూడా లైట్లు వేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పంట పొలాల్లో మనం చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పొగమంచు కూడా చలి తీవ్రతతో పాటు పొగమంచు అధికంగా ఉండడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. లైట్లు వేసుకొని వెళ్లాల్సినటువంటి వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గ్రామాల్లో చూసుకున్నట్టయితే పొలాలకు వెళ్లే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. గత వారం రోజులుగా చలి తీవ్రత పెరుగుతుండడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి కొంత వణికిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 7-8 గంటలకు అయినప్పటికీ కూడా పొగమంచు ప్రభావం ఇంకా కొనసాగుతుండడంతో పనులకు వెళ్లే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మనం ఈ బాంబే హైవే మీద చూడవచ్చు వాహనదారులంతా కూడా లైట్లు వేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 5 ఏళ్ళుగా కూడా సంగారెడ్డి జిల్లాలో ఇదే స్థాయిలో ప్రతి సీజన్లో కూడా ఈ విధంగా అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇందుకు కారణాలను ఒకసారి మనం చూస్తే పొరుగున ఉన్నటువంటి కర్ణాటకలో పడమర వైపున ఉన్నటువంటి కర్ణాటక మన తెలంగాణకు వచ్చేటటువంటి ఏదైతే జైరాబాద్ వైపున పడమర వైపున ఉన్నటువంటి కర్ణాటకలో కొంచెం అడవులు ఎక్కువగా ఉండడంతో అక్కడ నుంచి శీతలగాలులు వస్తుండడంతో కనిష్టంగా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా నమోదవుతున్నట్టు పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో తెల్లవారుజామున అత్యల్పంగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతున్నాయి. ఇంకా రానున్న 3-4 రోజుల్లో కూడా ఇంకా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పి
వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చలి గాలుల ప్రభావం, అదేవిధంగా చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఎవరైతే అస్తమాతో కానీ బాధపడే వాళ్ళు, అదేవిధంగా ఈ చలి తీవ్రత తట్టుకోలేని వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా స్వెటర్లు, అదేవిధంగా మంకీ క్యాప్లకు గిరాకీ పెరిగిందని చెప్పవచ్చు. వాటిని ధరించి కానీ బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఈ చలి నేపథ్యంలో తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. వాకింగ్కి వెళ్ళేవారు, అదేవిధంగా ఇతర ఆరోగ్య సమస్యలతో, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్యులు సూచిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ నాగరాజుతో పరశురామ్, ABN ఆంధ్రజ్యోతి, సంగారెడ్డి జిల్లా నుంచి.